అక్కర్లేని విషయాలు నీ మీద అన్నవాళ్ళని వదిలేయడం కూడా నేర్చుకోవాలి తప్ప అన్నిటికీ ప్రతిస్పందించకూడదు. సంయమనం కోల్పోయి చట్టవిరుద్ధమైనటువంటి విషయముల జోలికి వెళ్ళకూడదు. అయిన దానికి కాని దానికి ఆవేశపడిపోవడం, అయిన దానికి కాని దానికి సంయమనాన్ని కోల్పోవడం, మీరు ఏ పవిత్ర ఉద్దేశ్యంతో జీవితాన్ని ప్రారంభించారో దాన్ని అకస్మాత్తుగా వదిలిపెట్టడం మీరు చెయ్యకూడదు. అనుకూలమైన విషయముల యందు ఎంత జాగ్రత్తగా నిలబడ్డారో ప్రతికూలమైన విషయమునందు కూడా అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి. అది లేకపోతే ప్రమాదం. ఇది జీవితంలో నేర్చుకోండి. మహాత్ముల యొక్క జీవిత చరిత్రను చదివితే మీకు ఒక విషయం అర్థం అవుతుంది. ఏ మహాత్ముడి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ప్రతి వాళ్ళు జీవితంలో ఉన్న అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రిపూట గోడాలాడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు.